తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించిన తెప్పపై నిన్న స్వామివారు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. స్వామివారి శోభాయమాన రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వంతో పొలికించిపోయారు. కార్యక్రమంలో జీఎంగార్లు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఇవాళ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి అవతారంలో శ్రీవారు దర్శనమివ్వనున్నారు. స్వామివారి పుష్కరిణిలో ఆ వైభవాన్ని చూసి భక్తులు తరిస్తున్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, మరి స్వామివారిని చూసి భక్తులు ఎంతగానో పొలికించిపోతున్నారు. తెప్పోత్సవాల్లో భాగంగా మరి నిన్న శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు, ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మగా దర్శనం ఇవ్వబోతున్నారు కదా. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే అక్కడ కన్నుల పండుగగా మీరు చూస్తున్నారు, ఎలా అనిపిస్తోంది? వచ్చిన తిరుమలలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుందని చెప్పాలి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం ఏదైతే తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యి 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు అయితే కన్నా కన్నువిందు చేస్తున్నాయని చెప్పాలి. భక్తులను ఏదైతే విద్యుత్ దీపాలంకరణలలో రంగురంగులటువంటి పుష్పాలతో అలంకరించినటువంటి తెప్పలపైన శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో కనువిందుగా ఆతృతగా ఎదురుచూస్తూ స్వామివారి కృపకు పాత్రవుతున్నారని చెప్పాలి. మొదటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు సీత, రామ, లక్ష్మణులు, ఆంజనేయ స్వామి కలిసి తెప్పలపై విహరిస్తూ భక్తులకందరికీ అభయం ఇచ్చారని చెప్పాలి. ఇవాళ ఉదయం నుంచి భక్తులందరూ కూడా తిరుమలలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనం అనంతరం తెప్పోత్సవాలు వీక్షించాలని చెప్పి తిరుమల పుష్కరిణి వద్దకు చేరుకొని భక్తులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా తెప్పోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పాలి. ప్రత్యేకంగా పుష్పాలు కూడా భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాయి. రంగురంగులటువంటి విద్యుత్ దీపాలు పుష్పాలతో అలంకరించినటువంటి తెప్పలపైన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా ఎంతో స్వామివారి కృపకు పాత్ర అవుతున్నారని చెప్పాలి. అయితే 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ తెప్పోత్సవాలు గురువారం రోజు మొదటి రోజు సీతా, రామ, లక్ష్మణ, శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని అయితే కనుక పుష్కరిణిలో 3 సార్లుగా ప్రదక్షిణ చేస్తూ భక్తులందరికీ దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ రాత్రి 7 గంటలకు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు అయితే కన్నా పుష్కరిణిలో విహరిస్తూ భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా చివరి 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు 3 రోజుల పాటు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. చివరి రోజు ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామివారు 7 చుట్లు తిరుగుతూ భక్తులందరికీ కూడా అభయం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కూడా ఎన్నో ఏర్పాట్లు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన అక్కడ భక్తులు పుష్కరిణి వద్ద కూర్చొని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే వెంకయ్య చౌదరి అందరూ కూడా అధికారులందరూ కూడా ఎంతో శ్రద్ధతో భక్తులకు సౌకర్యాలన్నీ కల్పించారని చెప్పాలి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు కూడా అయితే ఇవాళ ఉదయం శ్రీవారి దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు కూడా సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతుంది. స్వామివారిని దర్శించుకొని వచ్చినటువంటి భక్తులందరూ కూడా తెప్పోత్సవాలు ప్రత్యేకంగా వీక్షించాలని చెప్పి శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకుంటున్నారు. ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాలను థ్యాంక్ యూ సో మచ్ చరణ్.